హాయ్ అండి. అందరూ అన్ని టూర్స్ చేస్తున్నారు. సో నేను కూడా ఎందుకు ఖాళీగా ఉండాలి అని నేను ఒక చిన్న టూర్ చేద్దామని స్టార్ట్ చేశాను. ఇవాళ నా టూర్ ఏంటి అంటే మా బాల్కనీలో నేను పెంచుకున్న ఒక చిన్న గార్డెన్. సో ఫస్ట్ ఐ విల్ స్టార్ట్ విత్ దిస్ స్మాల్ ట్రీ. ఇది చిన్నదిగా తెచ్చివేశాను, బట్ ఇట్ ఈస్ గుడ్. ఇది యాక్చువల్గా పుదీనా, మీకు అర్థమైందో లేదో. సో నెక్స్ట్ మెంతికూర. ఇందులో కొంచెం డిఫరెంట్గా ఉన్న ఆకులు ఉన్నాయి కదా, ఇది యాక్చువల్గా అయితే కొత్తిమీర, బట్ అదంత బాగా ఏం రాలేదు. సో చిన్న కొత్తిమీరకే డైరెక్ట్గా కొరియాండర్ సీడ్స్ కూడా వచ్చేసాయి. సో ఇవి బచ్చలాకు మొన్ననే కట్ చేశాను, బట్ బాగానే వచ్చింది. ఇది తోటకూర, ఇందులో పాపం సింగిల్గా ఒక్కటే ఉంది. సో ఇవన్నీ మెంతికూర, ఇది కూడా మొన్నే కట్ చేశాను, పాపం ఇందులో బాగానే వచ్చింది. ఇది ఆలు, అండ్ ఇవి చిన్న చిన్నవిగా ఉన్నాయి, ఇంకా రావాలి. బట్ ఇది తోటకూర, దీని గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఒక చిన్న ఫన్ కొటేషన్ ఉంది. అండ్ ఇందులో బచ్చలాకు అండ్ మెంతాకు ఉన్నాయి. ఇందులో ఇక్కడ మీరు చూస్తే ఇది చామంతి చెట్టు. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఫ్లవర్స్. ఇందులో ఏమో టమోటా అండ్ మిర్చి ఉన్నాయి, బట్ మిర్చి రావనుకుంటాను. సో ఇది అజ్వాన్, పాపం వస్తుందో రాదో డౌటే ఇది. బట్ ఇక్కడ ఒక చిన్న చెట్టు ఉంది, ఇది నా ఫేవరెట్, తమలపాకు చెట్టు. సో చిన్ని చిన్ని ఆకులు వస్తున్నాయి. ఇక్కడ ఒక బంతి చెట్టు ఉంది, బట్ ఇది కూడా నాకు డౌటే అండి, పెద్దదే ఏం పూలు వస్తాయో. బట్ టమోటా చెట్లు మాత్రం బాగా పెద్దగా అవుతున్నాయి, కాయలు ఏమాత్రం వస్తాయో చూడాలి. నౌ కమింగ్ టు తోటకూర. సో దీని గురించి నాకు కాలేజ్ డేస్లో ఒక చిన్న ఫన్నీ కొటేషన్ ఉంది. కొటేషన్ అంటే కొటేషన్ కాదు, అదొక జీవిత సత్యం చెప్తాను. సో జీవితం ఒక తోట లాంటిది, అందులో మనం తోటకూర లాంటి వాళ్ళం, అంటే ఇలాంటి వాళ్ళం. సో తోటకూరతో పప్పు చేయొచ్చు, పచ్చడి చేయొచ్చు, కానీ చారు చేయలేం. అదే జీవిత సత్యం. బాగుంది కదా. థ్యాంక్ యూ.